ముందుగా బౌల్ తీసుకొని దాంట్లో ఒక 40 నుంచి 50 గ్రాముల చింతపండు గోరువెచ్చని నీళ్ళలో నానేయండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకొని కొంచెం లైట్గా దోరగా వేగిన దాకా వేపుకొని తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే గిన్నెలో సాయి పప్పు అండి, పుట్నాల పప్పు అంటారు, కొన్ని ఏరియాలో కొన్ని విధంగా చెప్తారండి. సో మేమైతే సాయి పప్పు అంటాము. సో దాన్ని కూడా లైట్గా బ్రౌన్గా ఒక 3 పిడికిళ్ళు అనుకోండి, 3 పిడికిళ్ళు వేసి లైట్గా ద్వారగా వేపుకోండి. దీన్ని తీసి దాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఈలోపు నేను ఆల్రెడీ వేసిన పప్పు మా ఇంట్లో వేపింది ఉండిందండి, ఒక 3 పిడికిళ్ళు తీసి పక్కన పెడతాను. ఆల్రెడీ వేపుకున్నాను కాబట్టి. సో ఈ సాయిపప్పు, ఎండుమిర్చి, వేరుశనగపప్పు ఈ 3 వేగిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారేంత వరకు అండి దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర చిట్టపట్ట సౌండ్ వచ్చేంత వరకు అండి వేపండి. తర్వాత 2 ఎర్రగడ్డలండి, ఉల్లిపాయలు అంటారు, అవి కూడా కట్ చేసివి వేసుకొని వేపుకోండి. తర్వాత 2 టమాటాలు సన్నగా పొడుగు స్లైస్ చేసుకొని దాంట్లో వేసి మగ్గనివ్వండి. ఇది గుజ్జులాగా పేస్ట్ లాగా వచ్చేయాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, నేను ఆల్రెడీ ఒకటి వేసుకున్నానండి, ఇంకోటి వేసాను. ఇప్పుడు చింతపండు ఇందాక పెట్టుకున్నదాన్ని గుజ్జు చేసుకొని పేస్ట్ వాటర్ లాగా చేసుకోండి. చిక్కగా వాటర్ లాగా వద్దండి, చిక్కగా చేసుకొని ఈ చింతపండు గుజ్జుని దాంట్లో వేసేసి కలిపేసేయండి. ఈలోగా మనం మిక్సీ జార్లోకి ముందుగా పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు లేత వంకాయలండి, ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి. చూడండి నేను ఎలా కట్ చేస్తానో అలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆ పౌడర్ని దాని లోపల బాగా మిశ్రమం మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు పెట్టి బాగా ప్రెస్ చేసి వంకాయని దాంట్లో వేసేసేయండి. ఇలా అన్నీ కావాలండి. ఇలా అన్ని కాయలు వేసేసుకోండి. సో ఇది ఒక 15 నిమిషాలండి. దీన్ని
బాగా మగ్గనివ్వండి. ఫస్ట్ అందులో కొంచెం ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు పాలు పోయండి. ఎందుకు పోయాలంటే ఈ కలర్ వంకాయని కలర్ మారకుండా ఉండేందుకు ఆ పాలు కానీ పోస్తే మీ కలర్ మారదండి. సో మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు తర్వాత చూడండి, మొత్తం ఉడికిపోతుంది. మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదండి, సింపుల్ అండి. 15 నిమిషాలు చాలు. ఒక 10 నిమిషాలు హైలో, 5 నిమిషాలు సిమ్లో పెట్టుకోండి. లాస్ట్లో ధనియాల పొడి ఒక 3 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. వేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసి దించేయండి. ఈ లోపల మీకు ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది. మీ టేస్ట్ మీరే చూడండి, మీరే కామెంట్లో చెప్పండి ఎలా ఉందో టేస్ట్. ఇది కేవలం పాతకాలంలో చేసే గుత్తి వంకాయ కూర అండి. ఇది పల్లెటూరులో చేస్తారు. ఒకసారి చూసి మీరే కామెంట్ చేయండి ఎలా ఉంటుంది. థ్యాంక్ యూ.